హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వాక్యము. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే యెషయా ద్వారా ఇశ్రాయేలీల గురించి చెప్తా ఉన్నాడు. ఏమనంటే వారు నా జనులనియు, ఇశ్రాయేలీలను దేవుడు అనుకున్నాడు ఏంటి అంటే వారందరు నా పిల్లలు, నా ప్రజలు, నా జనులు అనుకున్నాడు. అంతేకాదు అబద్ధములాడనేరని పిల్లలని అనుకొని, నా పిల్లలు ఎటువంటి వాళ్ళు అంటే అబద్ధములాడని వారు, నా దగ్గర యథార్థంగా ఉండేవారు, నా దగ్గర ఏ విషయం కూడా దాచని వారు అని దేవుడు అనుకున్నాడంట. అబద్ధములాడనేరని వారు నా పిల్లలు అని అనుకున్నాడంట. నిజంగా మరి దేవుడు అలా అనుకున్నప్పుడు నా ప్రజలని, నా పిల్లలని, నా జనులని అనుకుని వాళ్ళు నా దగ్గర ఏది దాచరు, అబద్ధం ఆడరు, యథార్థంగా ఉంటారు అనుకుంటే అటువంటి రీతిలో అటువంటి స్వభావం కలిగిన వారుగా ఇశ్రాయేలీలు లేరు. ఆయన అనుకున్నాడు అటువంటి ప్రజలని, అటువంటి బిడ్డలని. మరి ఆయన అటువంటి అనుకున్నాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఈరోజు నిన్ను కూడా ఆ విధంగానే అనుకుంటున్నాడు. వచ్చి క్షమించమని అడిగిన వెంటనే ఈ బిడ్డ నా బిడ్డ, నా సొత్తు, నా రక్తాన్ని పెట్టి కొనుక్కుంటున్నానని కొనుక్కొని బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన నీకెంతో తోడుండి సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆయన బిడ్డగా నువ్వు ఆయన ఎదురుగా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నావా, వమ్ము చేస్తున్నావా ఒకసారి పరీక్షించుకో. నా ప్రజలు అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన అంతగా ఇష్టపడినాడు, అంతగా వారి కొరకు శ్రమ పడినాడు, నీకోసం కూడా. అయితే ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, నా పిల్లలు నా ఎదురుగా నా దగ్గర అబద్ధాలు ఆడొద్దు. అబద్ధం ఆడుతున్నావా? ఆడొద్దు అబద్ధాలు. అయితే అటువంటి రీతిలో ఆయన తన పిల్లల పట్ల అనుకున్నాడంట. నా ప్రజలు, నా బిడ్డలు, నా జనులు అబద్ధాలు ఆడరు, నా ఎదురు అబద్ధాలు ఆడరు, నా పిల్లలు అబద్ధాలు ఆడరు అని అనుకున్నాడు. అనుకొని ఆయన వారికి ఏమైనాడంట? రక్షకుడాయను. అంటే కాపాడుతూ ఉన్నాడు దేవుడు, రక్షణ ఇచ్చిన దేవుడు, మనోనేత్రాలు తెరిచిన దేవుడు, సాతాను చేతిలో నుండి విడిపించిన దేవుడు, పాతాళానికి వెళ్ళాల్సిన నీ యొక్క ఆత్మను విడిపించిన దేవుడు, రక్షకుడు అయినాడు. వారి యావత్ బాధలో ఈయన కూడా బాధపడినాడంట. దేవుడు పాలు పంచుకున్నాడు బాధల్లో. తన పిల్లలు, నా జనులు అని అబద్ధాలు ఆడరు నా పిల్లలని వాళ్ళను అనుకొని రక్షణ ఇచ్చినాడు. రక్షకుడు ఆయన ప్రతి బాధలో కూడా పాలు పంచుకున్నాడంట. యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఎన్ని రకాల బాధలు ఇశ్రాయేలు అన్నారో అన్ని రకాల బాధల్లో దేవుడు కూడా బాధపడినాడంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడిని కలిగిన నీవు ఆయన మనసును నొప్పించే పని చేయొచ్చునా? ఆయన అనుకుంటున్నాడు నా పిల్లలు అటువంటి వాళ్ళు కాదు అని. నువ్వు అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే కదా ఆయనకు సంతోషం. అబద్ధాలు ఆడతా, మోసం చేస్తా, వాక్యంలో చెప్తే ఆ వాక్య ప్రకారం బతక్క, ఆయన మాట ప్రకారం బతక్క, ఇంకా అనేక రకాలుగా ఆ వాక్యమును వేరే వాళ్ళకి వేరే విధంగా అర్థాలు చెప్పుకుంటా, తప్పు లేదులే, అబద్ధాలు ఆడితే ఇంకా చిన్నదే కదా, దాంట్లో ఏం తప్పు ఉంది, మరి భూతద్దంలో పెట్టి చూసా అంటారు, మరి ఆయంత దానికేనా, ఇట్లాంటి సైతాన్ మాటలు ఇవన్నీ. దేవుని బిడ్డలారా, మోషే గురించి దేవుడు అంటాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు అంటాడు. ఆ సాక్ష్యము మోషే నిలబెట్టుకున్నాడు. దేవుడే సాక్ష్యం చెప్పేటువంటి స్థాయికి మోషే వచ్చేసినాడు.
తన పిల్లల పట్ల ఆయన అనుకుంటున్నటువంటి ఆ యొక్క మాట, అబద్ధములాడ నేరని వారని అనుకొని వారికి నేను రక్షకుడనై వారి బాధలంతట్లో నేను కూడా బాధపన్నాను అని చెప్తున్నాడు. నీ బాధలలో నువ్వు ఒంటరిదానివి కాదు, ఒంటరివాడివి కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుడు యేసయ్య నీకు తోడుంటాడు. బాధలో ఆయన ఉన్నాడు, కష్టంలో కూడా ఆయన ఉన్నాడు. చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు 4వ వాడుగా దేవుడు ఉండలేదా? దేవుడు అక్కడ ప్రత్యక్షం కాలేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉంచే దేవుడు కాదండి. నీ యొక్క ప్రతి ఒక్క మార్గంలో దేవుడు తోడుంటాడు. నీ పరిస్థితి ఏదైనా కానీ ఆయన కూడా బాధపడతాడు. కాబట్టి ఆయనను బాధ పెట్టకుండా ఆయన అనుకున్నది నీ పట్ల నువ్వు అటువంటి రీతిలోనే ఆయనకు చేసి చూపిస్తూ, అబద్ధాలు ఆడనేరని వారంటే నువ్వు అబద్ధాలు ఆడకుండానే ఉండాలి. నా తండ్రి నా మీద ఇలాంటి నమ్మకాన్ని పెట్టుకున్నాడు, నేను ఆ నమ్మకాన్ని వమ్ము చేయను అని నువ్వు అటువంటి లక్షణాలు, అటువంటి మనస్తత్వం కలిగి బ్రతకాలి. యేసయ్య బిడ్డగా యేసయ్య ఇచ్చినటువంటి యేసయ్య పిల్లలు ఎలా ఉండాలి? నా పిల్లలు ఇలాంటి వారు లోకములో, నా పిల్లలు వెలుగుగా ఉండాలి, నా పిల్లలు లోకానికి వెలుగు ఉప్పు అన్నాడు. ఉన్న మాటల వెలుగుగా ఉప్పుగా, మరి వెలుగుగా ఉప్పుగా ఉండండి. మీ కుటుంబాల్లో మొదట ఉండండి, మీ పక్కింటి వారి దగ్గర, మీ ఎదురింటి వాళ్ళ దగ్గర, మీ వీధిలో ఉప్పుగా వెలుగుగా ఉండండి. అంటే వెలుగు క్రియలు కలిగి ఉండండి, వెలుగు సంబంధుల వలె బ్రతకండి. అలాగా దేవునికి సాక్షిగా బ్రతకండి. దేవుని పిల్లలు ఇలా ఉంటారా అని అటువంటి సాక్ష్యాన్ని కలిగి దేవునికి మంచి పేరు తేండి. ఆయన రక్షణకు నిజంగా నా పిల్లలను నేను రక్షించుకున్నాను ఆయన కూడా సంతోషపడతాడు. ఇటువంటి వాళ్ళని నేను రక్షించింది. ఇశ్రాయేలీలను తీసుకొచ్చి అరణ్యంలో ఎందుకు సంహరించినాడు? ఆయనను బాధ పెట్టినారు, అందుకనే అరణ్యంలో వారు నశించిరి. కాబట్టి ఎందుకా నేను ఈ మనుషులను చేసినాను అని సంతాపన్నాడు. మొత్తం తుడిచేసినాడు భూమి మీద జలప్రలయం రప్పించి. నీకు కూడా దేవుడు నేను ఎందుకు ఈ బిడ్డకి రక్షణ ఇచ్చినా, ఎందుకు ఈ బిడ్డకి ఉద్యోగం ఇచ్చినా, ఎందుకు ఈ బిడ్డకి కుటుంబం ఇచ్చినా అని అనిపించుకోకు. దేవుడు ఇచ్చినాడు అంటే, దేవుడు అనుకుంటున్నాడంటే, అనుకున్న దానికి, ఇచ్చిన దానికి విలువ కలిగి బ్రతుకు, సాక్ష్యం కలిగి బ్రతుకు. అట్టి కృప మీకు అందరికి కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు. వారిని దీవించండి, వాక్యానికి సారంగా స్థిరపరచి బలపరిచి ఆత్మలు ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.